డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సచివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణం, అటవీ శాఖ మంత్రిగా పవన్ ఛార్జ్ తీసుకున్నారు. కాసేపట్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో సమావేశమవుతారు. ఆయన అనంతరం పంచాయతీ సెక్రటరీ అలాగే అసోసియేషన్తో భేటీ కానున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు అధికారులు, అభిమానులు, జనసేన, టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సచివాలయంలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులు, పలువురు అధికారులే కాకుండా జనసేన అభిమానులు, అలాగే సహచర బీజేపీ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఇంతకుముందే మనం స్క్రీన్లో చూసాం. అలాగే పలువురు జనసేన అభిమానులు, టీడీపీ నేతలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్కు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొన్ని ఫైల్స్పై కూడా ఆయన సైన్ చేయటం కనిపించింది. అనంతరం పంచాయతీ సెక్రటరీ అలాగే అసోసియేషన్తో కూడా భేటీ కానున్నారు. తర్వాత ఐపీఎస్ గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 అధికారులతో కూడా భేటీ అవుతారనే సమాచారం అందుతోంది. స్క్రీన్పై చూస్తున్నాం మనం. తనతో కూడా నడిచిన నాదెండ్ల మనోహర్ సహచార మంత్రి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. జనసేన నేతలు, అభిమానులు, అలాగే టీడీపీ నేతలు కూడా వచ్చి జనసేనకు శుభాకాంక్షలు, పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు తెలుపుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. పంచాయతీరాజ్, అటవీ అలాగే గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనకి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన అందరినీ కూడా వరుసగా కలుస్తూ ఉన్న దృశ్యాలు మనం కూడా చూస్తున్నాం. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ ఏపీ సచివాలయంలోని దృశ్యాలు మనం చూస్తున్నాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొన్ని ఫైల్స్పై కూడా ఆయన సంతకం చేయడం కనిపించింది. ఆయనతో పాటు నాగబాబు కూడా సచివాలయంలోకి వచ్చారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొన్ని ఫైల్స్పై కూడా సంతకం చేశారు పవన్ కళ్యాణ్. అనంతరం జనసేన అభిమానులే కాదు, అలాగే అధికారులు కూడా వచ్చి ఆయన్ను కలుస్తున్నారు. అంతకుముందే ఆయన నన్ను కలవడానికి వస్తూ శాలువాలు అలాగే పూల దండలు తీసుకురావద్దు అని విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో చాలా మటుకు అక్కడ మొక్కను ఆయనకి శుభాకాంక్షలు చెప్పే సందర్భంగా ఒక మొక్కను బహుకరిస్తుండడం కూడా మనం చూస్తున్నాం. ఏపీ సచివాలయంలోని దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కొన్ని ఫైల్స్పై కూడా సంతకాలు చేశారు. ఆయన సహచర మంత్రి అలాగే సన్నిహితుడు నాదెండ్ల మనోహర్ కూడా ఆయనకి పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన దృశ్యం మనకు కనిపించింది. ఆయనతో కూడా ఆయన సోదరుడు నాగబాబు కూడా ఆయన పక్కనే ఉన్న దృశ్యం మనకు కనిపిస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ పలువురిని కలిశారు. అందరితో కూడా కరచాలనం చేసి వారికి ఫోటో ఆపర్చునిటీ ఇస్తున్న దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కళ్యాణ్.